హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా చెంకు పూల చెట్టుకి బోల్డ్ పువ్వులు కాసాయండి. కానీ ఒకే చెట్టుకి రెండు రకాలుగా పూసాయండి. కొన్ని పువ్వులేమో ఇలా ముద్దగా బాగున్నాయి, కొన్ని పువ్వులేమో కొంచెం ఒకటే సింగిల్ రేఖతో ఉందన్నమాట అండి. చూడండి ఈ పువ్వు ఎంత ముద్దగా ఎంత బాగుందో, చాలా ముచ్చటగా అనిపించింది. మళ్ళీ అదే చెట్టుకి ఈ పువ్వు చూడండి, ఇలా ఒకే సింగిల్ రేఖ అనమాట అండి, ఒకటే రేఖతో పూసింది. ఇవేం బోల్డ్ రేఖలు ఉన్నాయి. చూడండి, ఒక చెట్టుకు పూసిన పువ్వులే రెండు విధాలుగా ఉన్నాయి. మన విషయానికి వచ్చినప్పుడు కూడా అంతే అండి. ఒక తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల జీవితాలు ఒకేలా ఉండవు, రూపము కూడా ఒకేలా ఉండదు, ఆరోగ్యాలు కూడా ఒకేలా ఉండవు. ఒక పిల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఇంకో పిల్ల అప్పుడప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటుంది. ఒక పిల్ల వీక్గా అనిపిస్తుంది, ఇంకో పిల్ల చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు చేసే ఉద్యోగాలు కూడా, ఒకరు పెద్ద ఉద్యోగం చేయొచ్చు, ఇంకొకరికి అసలు జాబ్ లేకపోవచ్చు. అంతే అండి, ఎవరు ఎంత తెచ్చుకుంటే అంతే లభిస్తుంది, ఎవరికి ఎంత ప్రాప్తం ఉందో అంతే లభిస్తుంది. ఉదాహరణకు ఒక చిన్న చెంబు తీసుకొని నదికి వెళ్ళి బిందెడు నీళ్ళు తీసుకురాగలమా? తీసుకురాలేం కదా. ఎంత చెంబు తీసుకెళ్ళామో ఆ చెంబుడు నీళ్ళు మాత్రమే తీసుకురాగలము. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం. మీరు ఇక్కడ వీడియో చూస్తూ వింటూ ఉండండి. పార్వతీ పరమేశ్వరులు మంచుకొండల్లో ఉంటారు కదా. ఒకరోజు పొద్దున్నే పార్వతీదేవి శివయ్యని ఇలా అడిగారట, నాథా, మనం ఈ మంచుకొండల్లో ఎన్నాళ్ళు జీవనం కొనసాగిస్తాము? మనం కూడా మంచి గృహం కట్టుకుందాము. ఇది నా చిన్ని కోరిక, మీరు ఒప్పుకొని తీరాల్సిందే అని పార్వతీదేవి అన్నారట. అందుకు శివుడు, మనం ఉండాల్సింది ఈ మంచుకొండల్లోనే, మనకు ఇదే ప్రాప్తము అని చెప్తారు. ప్రయత్నంతో కానిది ఏమీ లేదు కదా, మీరు ముందు గృహం కావాలని సంకల్పించండి అని పార్వతీదేవి అంటారు. ఆమె మాటను కాదనలేక శివుడు వాస్తుశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి లంకాపురమును నిర్మిస్తారు. ఇక గృహప్రవేశం చేయాలంటే పురోహితుడు కావాలి కదా. దానికోసం రావణాసురుడిని పిలిచి అంగరంగ వైభోగంగా గృహప్రవేశ వేడుకలు చేస్తారు. అప్పుడు రావణుడితో శివుడు, మీ పౌరోహిత్యం మాకు బాగా నచ్చింది, చాలా సంతోషం కలిగింది, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అడుగుతారు. అప్పుడు రావణుడు, ఈ లంకా నగరం బహు సుందరంగా ఉంది, ఈ నగరాన్నే నాకు బహుమానంగా ఇవ్వండి అని కోరారట. వెంటనే శివపార్వతులు ఆ లంకా నగరాన్ని రావణుడికి ఇచ్చేశారు. మళ్ళీ మంచుకొండల్లోకి వెళ్ళిపోయారు. ఇదే ప్రాప్తమంటే. ఒక్కొక్కసారి మనం ఎంతో కష్టపడి సంపాదించినా అనుభవించే ప్రాప్తం మాత్రం తక్కువ ఉంటుంది. ఇది అక్కడక్కడ మనం చూస్తూనే ఉంటాము. అందుకే ఎవరితోనూ మనం పోటీ పడకుండా మన జీవితం మనకి ఎంత ప్రాప్తమో, మనకి ఎంత భగవంతుడు ప్రసాదించాడో దానితోనే తృప్తిగా బ్రతకాలండి. ఎవరిని చూసి ఈర్ష్య పడకూడదు. అవతల వాళ్ళు మీకు కనిపించడానికి బాగా కనిపించవచ్చు కానండి, వాళ్ళ లోపల ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు కదా. అందుకే భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకుని హాయిగా జీవిద్దాం. మన వల్ల ఎవరూ బాధపడకూడదు, మనము ఎవరికి బాధ పెట్టకూడదు. ఇదేనండి వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.